ప్రైజ్ ద లార్డ్. వీటికంటే గొప్ప కార్యములు చూతూ అని అతనితో చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు నతానియేలుతో సెలవిచ్చినటువంటి మాటలు. అవును, ఆయన ఆ రోజు నతానియేలుతో సెలవిచ్చాడు. ఈరోజు ఆయన నీకు కూడా ఇదే మాట సెలవిస్తున్నాడు. వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం అంటుంది. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని వాక్యం అంటుంది. నాడు ఆయన ఏ విధంగా అద్భుతాలు చేశాడో నేడు కూడా ఆయన అద్భుతాలు చేయగలడు. కాబట్టి నీ జీవితంలో ఇంతకు పూర్వం ఆయన ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడో వాటికంటే గొప్ప కార్యాలు, అంతకంటే శ్రేష్టమైన కార్యాలు కూడా ఆయన చేయగలడు. ఈరోజు నువ్వు కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తూ అయ్యో వీటిలోంచి నన్ను విడిపించేది ఎవరని చూస్తున్నావా? ఆయన సామర్థ్యం గల దేవుడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన పైన విశ్వాసం ఉంచు. గొప్ప